అందరికీ నమస్కారం. దరిసి కురిచేడు ప్రాంతాలకు అన్యాయం చేసి రాజకీయంగా అనగతొక్కి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెనుకబడినటువంటి మార్కాపురం జిల్లాను పేరుకే జిల్లా చేసి లోపలంతా కేవలం 4 నియోజకవర్గాలతో డొల్ల జిల్లాగా కూడా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఈరోజు అక్కడ గ్రాండ్గా కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి తరుణంలో అసలు మార్కాపురం జిల్లాకు జరిగినటువంటి అన్యాయం అనేది కూడా మనం ఒకసారి చర్చ నడపాల. దర్శి కురిచేడు ప్రాంతాలు ఒక 4-5 రోజుల క్రితం వరకు కూడా మరి మార్కాపురం జిల్లాలో కలుస్తున్నాయి. దర్శి కురిచేడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. అక్కడ పారిశ్రామికంగా సెజ్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. అక్కడ ప్రజలకు అనేక వెసులుబాట్లు వస్తాయని అందరూ కూడా ఆశపడ్డారు. మరి 4 రోజుల క్రితం మరి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఒక 2-3 రోజుల నుంచి కూడా చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భంలో లాస్ట్ మినిట్ లో దాన్ని క్యాన్సిల్ చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలపటం వెనక మరి రాజకీయ కోణం జరగలేదండి. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంది, రాజకీయంగా కూడా దర్శిలో ఉన్నటువంటి అక్కడ నేతలు చేసినటువంటి, ఎందుకంటే ఆది నుంచి కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీ నెల్లూరులో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్నా కూడా వారు ఆది నుంచి కూడా దాన్ని నెల్లూరు జిల్లాలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రకాశం జిల్లాలో ఉండటాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి దర్శిలో ఉన్నటువంటి నేతలు మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంచాలని, మార్కాపురం జిల్లాలో కలపాలని ఒక్క లీడర్ కూడా అటు వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇతర పార్టీలలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా దానికి సంబంధించి మాట్లాడారా? ఎక్కడా కూడా ప్రకటన చేయకపోవడం రాబోయే రోజుల్లో మరి దర్శి వెనుకబాటుతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి ఉంటే అది లాస్ట్ కాన్స్టిట్యున్సీగానే ఉంటుంది. ప్రకాశం జిల్లా చూసుకోండి, అద్దంకి కలిసింది, బలికొరవ గ్రానైట్ వచ్చింది. ఈరోజు వరల్డ్ ఫేమస్ గ్రానైట్ గా కూడా మరి చేమకుర్తి తర్వాత స్పీడ్ గా గ్రానైట్ వ్యాపారం రన్ అవుతుంది బలికొరవ ప్రాంతంలో. అదే విధంగా మనకి కందుకూరు చూసుకోండి, కందుకూరులో కూడా రేపు మనకి పోర్టు కూడా ఒక బెర్త్ పూర్తయింది. ఇంకా 2-3 బెర్తలు చివరి దశకు వచ్చినాయి. 3 బెర్తలు కనుక ఫిల్ అయితే మనకు అక్కడ పారిశ్రామికంగా కూడా పోర్టు నిర్మాణం జరిగితే అక్కడ సెజ్ వస్తుంది. పారిశ్రామికంగా అక్కడ ప్రభుత్వ భూములు తీసుకొని అక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసుకుంటారు. ఆయా ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అదేవిధంగా చేమకుర్తి గ్రానైట్ ఆల్రెడీ మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా కోటకు బల్లికొరవ గ్రానైట్, పోర్టు, చేమకుర్తి గ్రానైట్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా మరి కొన్ని రోజులు ఒంగోలు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటుకు మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. మార్కాపురంలో దొనకొండ కురిచేడు కనుకుంటే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ప్రాతిపదిక గనక వస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కాపురంలో దానికి సంబంధించి ఈ దొనకొండ కనుకుంటే ఆల్రెడీ అక్కడ సహసిద్ధమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. సో వారికి ల్యాండ్ ఎక్వైజేషన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రకాశం జిల్లాకి పెద్దగా నష్టం వచ్చేది లేదు. కురిచేడు, దొనకొండ ప్రాంతాల్లో మార్కాపురం జిల్లాలో కలిపితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమి రావు. కాకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పేది ఏంటంటే ప్రతి నియోజకవర్గాన్ని అంటే ఇప్పుడు కురిచేడు, దొనకొండను కనుక తీసిపోయి మార్కాపురంలో కలిపితే అది రాజకీయంగా కూడా సెట్ కాదు. మరి 2 కలెక్టర్ల పరిధిలో కూడా కాన్స్టిట్యున్సీ ఉంటుందని వారి రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఒక ప్రాంతం రైతులు ఒంగోలు కలెక్టరేట్కి రావాలి, మరో ప్రాంతం రైతులు ఒంగోలు మార్కాపురం కలెక్టరేట్కి వెళ్ళాలని వారు చెప్తా ఉన్నారు. మరి భౌగోళికంగా కనుక చూసుకున్నట్లయితే మరి మార్కాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండ, కురిచేడు వాటిని తీసుకొచ్చి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో కలపటం అది బాగానే ఉంది. మరి ఆయా ప్రాంతాల ప్రజలు మార్కాపురం వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా కృషి చేయలేదని మనం తెలియజేసుకోవచ్చు. సో ఏదైనా ఒక ప్రాంతాన్ని వేరే ప్రాంతంలో కలిపినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆక్షేపణలు, అక్కడికి వచ్చినట్టు వారు చెప్పేది ఏంటంటే అసలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు స్పందించలేదని చెప్తా ఉన్నారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. కురిచేడు, దొనకొండ ప్రజలు కూడా వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. తమ ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో కలిపి తమకు న్యాయం చేయాలని చెప్పారు. మరి రాజకీయంగా కూడా ఇవన్నీ అనగదొక్కబడ్డాయని తెర వెనక తెర ముందు దర్శి ప్రాంతంలో కూడా చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. ఈ రోజు చూసాం మరి మార్కాపురంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని శరవేగంగా డెవలప్ చేసుకోవాలంటే మరి గతంలో ఒక జిల్లా ఏర్పాటు అంటే ఆ జిల్లాకు సంబంధించి కూడా ముందుగానే భౌగోళికంగా బౌండరీస్ గీసుకొని దానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు అనువైనటువంటి స్థలాలు చూసుకొని వాటిని మోటివేట్ చేసుకొని మోడలింగ్ చేసుకొని
కొత్త కలెక్టర్ కొత్త ఎస్పీలతో కూడా అక్కడ మరి జిల్లా ఏర్పాటయ్యేది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కలెక్టరే మార్కాపురానికి ఇన్ఛార్జి కలెక్టర్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జేసీనే మార్కాపురం జిల్లా కూడా ఇన్ఛార్జి చేసి ఏం మారింది? కాకపోతే మొన్నటి వరకు మార్కాపురం మన ప్రకాశం జిల్లాలో ఉండేది. ఇప్పుడు మార్కాపురం జిల్లా అంటున్నారు. పరిపాలనా సౌలభ్యంగానే అదే అధికారులు, అదే నియోజకవర్గం, మొత్తం అదే అయింది. సో ఇది రాబోయే రోజుల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అభివృద్ధి పరంగా కూడా మార్కాపురానికి గతంలో మనం చూసాం. కర్నూలులో ఉన్నటువంటి మార్కాపురం, గిద్దలూరు వాటిని తీసుకొచ్చారు. మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి, దర్శి ఈ ప్రాంతాల్లో తీసుకొచ్చారు. మరి ప్రకాశం మనకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు, మరి మనకి ఈ మన అద్దంకి, చీరాల వీటన్నిటిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా పేరుతోటి కూడా ఆ రోజు కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు వెనుకబడిన ప్రాంతాన్ని ప్రకాశం జిల్లాగా చేసేటప్పుడు మార్కాపురం ప్రాంతాన్ని కర్నూలు నుంచి విడగొట్టేటప్పుడు 19% నిధులు మరి మార్కాపురం కేటాయించాలని ఆ రోజు మరి రాసుకున్నటువంటి సందర్భం. అది పేపర్లకే పరిమితమైంది. ఇప్పుడు మార్కాపురం జిల్లాను విడగొడితే మరి మార్కాపురాన్ని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా కూడా జిల్లా పురుడు పోసుకున్న నేపథ్యంలో దానికి కొంత బడ్జెట్ కేటాయించాలా, దానికి కొంత నిధులు మరి మంజూరు చేసుకొని అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు ఇతరతర కార్యక్రమాలు చక్కబెట్టుకోవాలని రాజకీయ కోణంలో చూడొద్దు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయకుండా మరి ఉన్న వాటిని డిఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయాలుగా చేసుకుంటా మరి పాలనాపరంగా కూడా కొంత మరి వెనుకబడిన జిల్లాని మరింత వెనుకబాటుతనానికి తీసుకొచ్చారనేది కూడా తెర వెనుక తెర ముందు చర్చిస్తున్నటువంటి అంశం. అదే గనక దొనకొండ కురిచేడు ప్రాంతాలు కనుక అటు కనుక్కుంటే రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ వచ్చినా ఫస్ట్ దొనకొండ ప్రాంతాన్ని చూస్తారు. ఆ ప్రాంతంలో ల్యాండ్ ఎక్వేషన్ చేసుకుంటారు. ఓ 10 రోజుల తర్వాత అది కర్నూలుకో, చిత్తూరుకో, మిగతా కడప ప్రాంతాలకో వెళ్ళిపోద్ది ఆ ఫ్యాక్టరీ. ఇది వాస్తవం. గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాలు ఎప్పటికైనా కూడా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లాస్ట్ కాన్స్టిట్యున్సీగా దర్శిని మాత్రమే చెప్పుకునే రోజులు వస్తాయి. మరి దర్శి, కురిచేడు, దొనకొండ ప్రాంతాల అభివృద్ధిలో ఆమడ దూరంలో విసిరేయబడతాయని రాజకీయంగా కూడా ఒంగోలు చర్చ నడుస్తుంది. ఎప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మరి పొలిటికల్ పార్టీలు అటు వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దర్శి నియోజకవర్గాన్ని మిగతా నియోజకవర్గాలకి ఆదర్శంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మార్కాపురంలో ఆ దర్శి ప్రాంతాలు కనుక కలిస్తే ఫస్ట్ కూడా దర్శి ప్రాంతానికి ప్రయారిటీ ఇస్తారు, దర్శిని డెవలప్ చేస్తారు. రాబోయే రోజుల్లో మరి అభివృద్ధిలో ముందు వరుసలో కూడా దర్శి కాన్స్టిట్యున్సీ ఉంటుంది అనేది ఇది వాస్తవం. సో దాన్ని రాజకీయంగా కూడా కొంతమంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అటు ఇటు మార్చి తిమ్మిని చేసి మరి లాస్ట్ మినిట్లో దర్శి ప్రాంతానికి అన్యాయం చేశారు. కురిచేడు, దొనకొండం దేశ వాస్తవం. రాబోయే రోజుల్లో మరి దర్శి, కురిచేడు ప్రాంత ప్రజలు ఇక దేవుడే పరిష్కరించాలని కూడా రాబోయే రోజుల్లో ఆ ప్రాంత ప్రజలు కూడా, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సున్నితమైనటువంటి ప్రజలు. వారి చిరకాల స్వప్నమైనటువంటి చిరకాల కోరిక నెరవేరాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మీ ఆర్కే.